నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చిత్రాడ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ స్త్రీ లేని కుటుంబాన్ని ఊహించుకోలేము దేశంలో మహిళా సాధికారత బేష్ జిల్లా అదనపు జడ్జి సికిందర్ బాషా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి జనసేన పిఠాపురం సభకు భారీగా తరలిరండి వాహనాలు ఏర్పాటు చేశాం జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ ఎర్రకాలువ ముంపు వలన నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించండి జిల్లా రైతు సంఘ నాయకులు సామాజిక కార్పొరేషన్లకు ఈ ఏడాది నిధులు కేటాయించినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన్ మురళీమోహన్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల పూజలతో పెంటపాడు గౌరమ్మ గుడి పడమర విప్పరులోని వెంకటేశ్వర స్వామి గుడుల వద్ద ప్రారంభమైన సందడి కాకినాడ జిల్లా చిత్రాడలో ఈ నెల 14న జరగబోవు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఎత్తున పార్టీ కేడర్ రానుండడంతో ఆవిర్భావ సభకు క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్గా బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడే గత 3 రోజులుగా ఉంటూ కార్యక్రమ ఏర్పాట్లలో మునిగిపోయారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సభ్యులతోనూ ఫుడ్ కమిటీ మెంబర్లతోనూ సమావేశమై తగు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. వచ్చిన కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా పనిచేద్దామని సభ్యులను ఉత్సాహపరిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ప్రతినిధి మడికే సత్యవాణి నేతృత్వంలో మహిళా న్యాయవాదులను సత్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం విజయ్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ బాషా, సీనియర్ సివిల్ జడ్జి కొనపరెడ్డి మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ సూర్యకిరణ్ శ్రీలు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో తమ ప్రతిభతో ప్రజాదరణ పొందుతున్నారన్నారు. బాలికా విద్యతో మహిళలు విద్యావంతులై అసాధారణ ప్రజ్ఞ చూపిస్తున్నారన్నారు. కుటుంబంలో మహిళా పాత్ర కీలకమైందన్నారు. సీనియర్ న్యాయవాది దుర్గాదేవిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కాళ్ళ లక్ష్మి, ఆకుల మోహన్ రాధిక, ఇందిర, మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, జ్యోతి, సౌదామణి, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఉమెన్ రోల్ లేకుండా అసలు డే అనేది స్టార్టే కాదు. ఇంట్లో స్త్రీ లేకుండా మనం కుటుంబాన్ని ఊహించుకోలేము. మీరంతా వీక్ అని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. యాక్చువల్గా లేడీసు మెన్ కంటే కూడా భగవంతుడు ఉమెన్నే చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేశారు. మీరు గమనించండి, ఎవరి ఇళ్లలోనైనా లేడీస్ ముసలాయిలో లేని వాళ్ళు లేడీసే ఎక్కువ మంది కనపడతారు. ఎక్కువ ఏజ్ ఉండేవాళ్ళు. జెంట్స్కి అంత లైఫ్ స్పాన్ ఉండదు. భగవంతు క్రియేషన్ అది, మనం ఏం చెప్పలేము. నేచర్ని స్టడీ చేస్తాం. నేను స్టడీ చేస్తే అర్థమయ్యేది ఏంటంటే మదర్ ఈజ్ ది రూట్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. దేంట్లోనైనా సరే, ఒక ట్రీ తీసుకున్నా, ఒక లైఫ్, హ్యూమన్ లైఫ్ తీసుకున్నా, ఏ లైఫ్ ఫామ్ తీసుకున్నా కూడా మదర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ పిల్లల్ని డెవలప్ చేయడంలో. కానీ కాకపోతే మనం మనుషుల దగ్గర ఏమొచ్చేసిందంటే మగపిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళని స్ట్రెంత్గా చూసుకుంటున్నాం మనమే. కానీ ఇన్ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ. వీళ్లకు స్పెషల్ కేటగిరీ ఇది ఉంది, వాళ్లకు సపరేట్ కేటగిరీ ఉంది.
సో నేను కూడా అందరిలాగా స్పీచ్లు ఇచ్చేసేసి చెప్పాలని అనుకోవట్లేదు. నేను వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ ఉమెన్ ఆర్ సో స్ట్రాంగ్. ఉమెన్ ఎంపవర్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంతకాలం క్రితం వరకు మెన్ డామినేషన్ అయిపోవడం వల్ల ఉమెన్ కాస్త రిలాక్స్ అయిపోయారు. దాంతో కొంచెం ఆపరేషన్ జరుగుతుంది. లేడీస్ని కొంచెం తక్కువగా చూడడం అనేది సమాజంలో ఏర్పడింది. ఇది ముఖ్యంగా మన దేశంలో కాదు, మన దేశంలో ఉమెన్ని ఇప్పుడు కూడా ఈక్వల్గానే చూసే పరిస్థితి ఉండేది. అరబ్ కంట్రీస్ నుంచి వచ్చింది ఈ ఇష్యూ అంతా కూడా. వాళ్ళు ఉమెన్ని సెకండరీ కేటగిరీ కింద చూడడం ప్రారంభించారు. దాంతో వచ్చింది అది. ఇదంతా హిస్టరీలో అలా జనరేషన్ మారుతూ ఉంటాయి, మళ్ళీ రీసైకిల్ అవుతుంది. ఇప్పుడు మన దేశానికి పరిస్థితి వచ్చేటప్పటికి ఉమెన్ ఎంపవర్మెంట్ మంచి పీక్లో ఉంది. మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కాన్సిక్యూటివ్గా ఉమెన్ వస్తున్నారు. ప్రతిభా పాటిల్ వచ్చారు, ఈవిడ ముర్ము గారు ప్రెసిడెంట్ అయ్యారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బికాజ్ ఆఫ్ అవర్ డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్, రూల్ ఫ్రేమర్స్ ఇవన్నీ కూడా గమనించే చాలా స్టడీ చేసిన తర్వాతే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇస్ టు ఆల్ మెన్ అండ్ ఉమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, వాట్ ఎవర్, ఏ పరిస్థితిలో కూడా అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ఉమెన్స్ డే సెలబ్రేషన్ అనగానే పర్టికులర్లీ జెండర్ న్యూట్రల్ అయిపోతుంది. మనం ఈ పర్టికులర్ డే నాడు మహిళా సాధికారత గురించి, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఏంటి, ఫ్యామిలీకి ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి హ్యూమన్ లైఫ్లో, దాని గురించి చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుకుంటాం. కానీ నా వరకు నేను మాట్లాడితే ప్రతి మనిషిలోనూ నారీశ్వరులు ఉంటారు. ప్రతి మనిషిలోనూ మగ ఆడ ఇద్దరూ ఉంటారు, సమానంగానే ఉంటారు. సపోజ్ ఒక ఫ్యామిలీలో తండ్రి లేనప్పుడు తల్లే అన్నీ అవుతారు, తల్లి తండ్రి అవుతారు. అలాగే తల్లి లేనప్పుడు తండ్రే తల్లి అన్నీ అవుతారు. మనం కేర్ఫుల్గా చూసినట్టు, మనం ఒక విజన్తో చూసినట్టయితే కనుక కొన్ని సందర్భాల్లో ఒకే మనిషిలో రెండు రోల్స్ని మనం చూస్తాం. కాబట్టి జెండర్ న్యూట్రల్గా మాట్లాడటం అనేది అంత ఇది కాదనుకుంటాను. కోర్స్ ఉమెన్ సమ్టైమ్స్ ఆర్ వెరీ గ్రేట్ బికాస్ ఆఫ్ దేర్ విల్ పవర్, బికాస్ ఆఫ్ దేర్ స్ట్రాంగ్నెస్ బయాలజికల్లీ ఆల్సో. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులకి మనం మానసికంగా కుంగిపోవటం వల్ల వీక్గా అనిపించవచ్చు. కానీ బట్ ఉమెన్ ఆర్ నాట్ వీక్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. మనిషిలో అనేక సందర్భాలు రావచ్చు జీవితంలోని, కానీ అవన్నీ మనం ఎదుర్కొని దానికి నిలబడి నుంచోగలిగినప్పుడు మహిళా సాధికారత అదే వస్తుంది. మహిళా సాధికారత అంటే ఒక ఉద్యోగం తెచ్చేసుకోనో, ఒక పని చేసేసుకోనో మహిళలుగా మనం నిలబడ్డామని కాదు. ప్రతి పనిని, ఆ పనిలో వచ్చే ప్రతి విషయాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్ళగలగాలి. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ బిలేటెడ్ స్టేట్, మనకు రోజు మహిళా దినోత్సవమే నా ప్రకారం. మార్చి 8 కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనము మేడం చెప్పింది మన పవర్ ఎట్లా, ఉమెన్లో ఉన్న పవర్ ఏంటి, దాంట్లో 2 షేడ్స్ ఖచ్చితంగా మనము మేడం చెప్పినట్టు చక్కగా జనరల్ న్యూట్రాలిటీ కాదు. మనం మగ పని చేయగలము, ఆడపని చేయగలము. అలాగే మగవాళ్ళు కూడా తక్కువ కాదు. కొన్ని ఇళ్లలో సింగిల్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళు చూడటం లేదా, వాళ్ళు అక్కడ సింగిల్ పేరెంట్ ఏం చేస్తారు, వాళ్ళ మదర్ చేసేది పిల్లలు ఆయన కూడా చేసుకుని వస్తారు. కాబట్టి ఎక్కడా కూడా మగవాళ్ళు తక్కువని కాదు, ఆడవాళ్ళు ఎక్కువని కాదు. ఈ సమాజంలో ఎటొచ్చి మనం ఆడవాళ్ళకి ఏంటంటే బేసిక్గా ఉన్న అందరికీ ఒపీనియన్ ఏంటంటే ఫిజికల్గా వీక్ అనుకుంటారు. బట్ ఫిజికల్గా వీక్ కాదు. మనం కొంతమందిని ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళే స్ట్రాంగ్. మనకి లైవ్ ఎగ్జాంపుల్ మన సబ్జెక్ట్ మేడమే. చాలా ఓవర్కమ్ అయి వచ్చారు మేడం కూడాను. కాబట్టి అందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకుని వస్తే అప్పుడే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది మనం సాధించుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి ఏ చిన్న విషయాలు వచ్చినా కుంగిపోకుండా దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వస్తేనే మనం ఫ్యూచర్లో ఎదగలం. అట్లాగే మన ఇంటిని మనం చక్కదిద్దుకొని మన పిల్లల్ని మనం ముఖ్యంగా మేము తెలుసుకోవాల్సిన మగవాళ్ళ కింద, మహిళల కింద, పురుషుల కింద ఉమెన్ WOMEN. MEN అందులోనే ఉంది. మీరుంటేనే మేము లేతలేము. కాబట్టి ఉమెన్లోనే మెన్ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మేము మీ యొక్క అడుగుజాడలు వెళ్తేనే మేము ఏమైనా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాం, లేకపోతే అది వీలు పడదు. అలాగే ఇంట్లో కూడా చెప్పాలంటే మహిళ మానసికంగాను శారీరకంగాను దృఢంగా ఉంటే తను తీసుకునే నిర్ణయాల వల్ల ఒక కుటుంబం మొత్తం కూడా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది. అలాగా ఆ మహిళ నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఆ యొక్క పరిస్థితులు ఇంట్లో గల పురుషుడు కల్పించాలి. పురుషుడు కల్పించినప్పుడు అంటే పురుషుడు అంటే ఆర్థికంగా స్వావలంబనగా చేకూరిస్తే కనుక మహిళలు తీసుకునే నిర్ణయం చాలా ఉన్నతంగా ఉంటుంది. దానివల్ల పిల్లలనేంటి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మహిళల మీద ఆధారపడుతుంది కుటుంబం. మంచి కుటుంబం, అలాగే మంచి సమాజం కూడా ఏర్పడుద్ది. ఇంట్లో మట్టుగా ప్రతిరోజు మటుకు ఇంట్లో ఇల్లాలని నవ్వితే ఆ రోజు ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవమే. లేదంటే కనుక ఇంకో దినోత్సవం ఏం చెప్పక్కర్లేదు.
ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా పండుగ మాదిరిగా జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు తరలి రావాలని, వచ్చే వారి కోసం వాహనాలను ఏర్పాటు చేసినట్లు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడారు. జనసేనను పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో జరిగే ఆవిర్భావ సభకు క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్గా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను నియమించడం హర్షణీయమన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా వెళ్లాలని కోరారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, అన్ని వసతులు ఏర్పాటు చేశారన్నారు. ప్రెస్ మీట్లో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, కేశవ భట్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు. 11 సంవత్సరాలుగా మనం పార్టీని నిలబెట్టుకోవడం కోసం, పార్టీని 10 ఏళ్ళు పోషించాలంటే అది కూడా రాజకీయంగా మనం అధికారంగా లేని టైంలో కూడా ఒక పార్టీని పోషించాలి, ఇన్ని కార్యక్రమాలు చేయాలి, మన సొంత డబ్బుని వెచ్చించి ఆ ప్రజలను ఆదుకోవాలి అంటే అది అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన పార్టీలన్నీ కూడా ఎంతో కొంత వాళ్ళకి బ్యాక్ ఎండ్లో వాళ్ళ తండ్రి సీఎంగానో లేకపోతే వాళ్ళ యొక్క పూర్వీకులు సీఎంగా ఉండటం వల్ల వారికి ఎంతో కొంత అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఆ పార్టీలు అలా నిలబెట్టగలగడం జరిగింది. కానీ ఒక వ్యక్తి తనకంటూ తను సినిమాలో ఒక మంచి ఒక పెద్ద స్టార్ అయ్యి ఉండి కూడా అతనికి ప్రజల పట్ల ఎప్పుడూ ఉండే ఒక మంచి ఆలోచన, దేశం బాగుండాలి అనే ఒక మంచి కోరిక అతనికి ఎప్పుడూ ఉండటం వల్ల ఆయన జస్ట్ ఒక కార్యకర్తే అండగా ఉన్న పార్టీకి అతను అన్నీ అయ్యి తను ఒక 11 ఏళ్ల పాటు నడపడమే కాకుండా గత ఎన్నికల్లో 2019లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయినప్పటికీ కూడా ఎక్కడ వెనుదిరగకుండా, ఎక్కడ డౌన్ అవ్వకుండా పార్టీని అదే స్థాయిలో నడుపుతూ 2024కి వచ్చేటప్పటికి రాజకీయాలు నేను చేస్తాను, మీరు చేయొద్దు, మీరు జాగ్రత్తగా పార్టీని కాపాడండి చాలు అని చెప్పి ఏదైతే అన్నాడో దానికి నిబద్ధులై ఉన్న ప్రతి జన సైనికులకి, వీరమహిళలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పార్టీ మీ వల్లే ఉంది, మీరందరూ కూడా ఆయనకు అండగా ఉన్నారు. అలాగే ఆయన ఏదైతే మాట చెప్పాడో 100% చేసి చూపించాడు. మనం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆ పార్టీలో ఉన్నందుకు మనం గర్వంగా ఫీల్ అవడమే కాకుండా మనం ఆ పార్టీ కోసం రేపొద్దున ఏదైతే మన జనసేన ఫార్మేషన్ డే ఏదైతే పిఠాపురంలో జరుగుతూ ఉందో అది నిజంగా అయితే మనకు అది ఒక పండగ. ఆ పండుగలో పాల్గొనడానికి మనం అందరం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నాం. అట్లాగే మీ అందరూ కూడా సేఫ్గా వెళ్ళి మళ్ళీ సేఫ్గా వెనక్కి వచ్చే బాధ్యత కూడా మేమందరం తీసుకుంటానికి రెడీగాను. అలాగే మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకి రేపు మార్చి 14వ తారీఖున మరి పిఠాపురంలో చిత్రాడలో జరగబోయే మరి మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణం. ఎందుకంటే మరి మనం జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ అందరూ కూడా మరి కష్టించి ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మరి మనందరం కూడా కలిసి మమేకమై పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది మనం అధికారంలోకి వచ్చిన ప్రశ్నించే కాడి నుంచి పాలించే పాలన వరకు మనం వచ్చిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి రేపు పెద్ద ఎత్తున మరి అక్కడ బహిరంగ సభని పండగ వాతావరణంగా నెలకొనాలి. మరి ఏదైతే మన తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో రేపొద్దున మరి మన జనసేన పార్టీ ఆఫీస్ కాడి నుంచి మరి పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9:30కి మరి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా మరి కార్లు ఇక్కడి నుంచి బస్సులు అన్నీ బయలుదేరుతాయి కాబట్టి ఉదయమే ఇక్కడికే వచ్చి అందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీకి మీ అందరూ రావాల్సిందిగా విజయవంతం చేయాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయ సాధనతో జనసేన పార్టీ స్థాపించారో ఈనాటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఈ 11 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకుని, ఎన్నో అవమానాలని దిగమింగుకుని ఈరోజు ఈ స్థాయికి ఈ పార్టీ వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఔన్నత్యం చాటి చెప్పాలి. ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం కనుక ప్రతి ఒక్క జన సైనికుడు ఈ
ఆవిర్భావ దినోత్సవానికి రావడానికి చాలా ఇదిగా ఉన్నారు. ఆ విధంగానే శ్రీను గారు లేకపోయినా వారి తనయులు దగ్గరుండి నియోజకవర్గాల్లో కావాల్సిన అన్ని వసతులు కల్పించి రాజేష్ గారు ముందుండి ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల నుండి ఇక్కడ మన తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారి కార్యాలయం నుంచి బహిరంగ ర్యాలీగా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ప్రతి ఒక్క జన సైనికులు శ్రద్ధాశక్తులతో బయలుదేరి ఇక్కడికి చేరుకుంటారని ఆశిస్తున్నాం. మార్చి 14 జనసేన ఆవిర్భావ సభకు చిత్రాడ ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చిత్రాడ సభాస్థలిలో జరిగినటువంటి 12వ ఆవిర్భావ సభకు మరి జనం అందరూ కూడా ఏగరగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే లక్షలాదిగా తరలి రావడానికి ఈ రాష్ట్ర జనాభాయే కాదు మరి పక్క రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి సుమారు ఒక 20,000 మంది 250 కార్లు ఒక 30 బస్సులతోటి అంగరంగ వైభవంగా ర్యాలీగా మరి సభకి మరి చేరుకోవడం జరుగుతుంది. మరి మన నియోజకవర్గం నుంచి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ప్రతి ఒక్క కార్యకర్త కూడా 10 గంటలకల్లా మన పార్టీ ఆఫీస్కి చేరుకుని ఇక్కడి నుంచి ర్యాలీగా మన యువ నాయకులు మరి బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో మనందరం కూడా బయలుదేరాలని, ఈ సభను సక్సెస్ చేయాలని, అదేవిధంగా మీరందరూ కూడా సేఫ్గా వెళ్ళాలని, అదేవిధంగా తిరిగేటప్పుడు కూడా మీరందరూ కూడా సేఫ్గా రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జిల్లాలో 2024లో అధిక వర్షాలకు ఎర్రకాలువ ముంపునకు గురై వేలాది ఎకరాల పంట నష్టపోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతు సంఘ నాయకులు చింతకాయల బాబురావు, చెర్ల పుల్లారెడ్డి, సిరపరపు రంగారావులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16న తణుకు వస్తున్న సందర్భంగా సీఎం చేతుల మీదుగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందచేయాలని కోరారు. పంట మునిగినప్పుడు ఆదుకుంటాం అని అప్పుడు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రకటనలు ఇచ్చారని ఆ మేరకు ఆదుకోవాలన్నారు. ఈ నెల 15వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి విచ్చేస్తున్న సందర్భంగా తాడేపల్లిగూడెం, తణుకు ఈ తదితర ప్రాంతాల్లో 2024 చివరిలో మరి అధిక వర్షాలు, ఎర్రకాలువ ముంపుతోటి అనేక మంది రైతాంగం నష్టపోయారు. ఈ నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారాన్ని వెంటనే ఇస్తామని చెప్పని మరి గతంలో ప్రకటించారు. ఈ రోజుకు వరకు కూడా నష్టపరిహారాన్ని ఇవ్వలేదు. మరి ఈ నష్టపరిహారం అందకపోవడం ద్వారా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని స్వయాన తణుకు శాసనసభ్యులు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు అసెంబ్లీలో కూడా చెప్పినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అందుకనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ ఎర్రకాలువ ముంపుకు గురైనటువంటి రైతాంగానికి నష్టపరిహారం మరి చెక్కులు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అందించాలని, జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. ఏదైతే పాలక వర్గాలు అధికారం రాకముందు మాత్రం రైతు లేనిదే రాజ్యం లేదన్న మాట, ఆ సూత్రాన్ని ఏ రకంగా కూడా వాళ్ళు చెప్పే మాటని ఆచరించే పద్ధతిలో మాత్రం ఎక్కడ కనబడే పరిస్థితి కనబడతలేదు. ఈరోజు రైతులకు సంబంధించి వివిధ పంటలు పండిస్తున్నారు, గిట్టుబాటు ధర లేని సందర్భాల్లో ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. ఓ పక్క అన్ని రకాలుగా కూడా ఎరువు పురుగు మందులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మరి ఇక్కడ గిట్టుబాటు ధర లేనప్పుడు రైతు ఏ రకంగా చేయాలి. అలాగే ఈ రోజున ఎక్కువగా కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కౌలు రైతులు అక్కడెక్కడ తెచ్చి అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి మరి కౌలు రైతులు పంట పండిస్తున్నారు. మన జిల్లాలోనే ఎక్కువగా కౌలు రైతులు విపరీతంగా కౌలు రైతులదే బాధ్యత మరి ఈ రోజున. కానీ దానికి సంబంధించిన గిట్టుబాటు లేకపోతేలకి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. అందుచేత ప్రభుత్వాలు చెప్పిన మాటనే పరిగణనలో తీసుకొని తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి ఆలోచించాలి. అయితే ఎర్రకాలువ ముంపు అనేది ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా దాని శాశ్వత పరిష్కారం మాత్రం కనపడలేదు. సారా పంట వచ్చిందంటే ఎర్రకాలువ ఉధృతికి గట్లు బలహీనంగా ఉండి గళ్ళు పడి వేలాది ఎకరాల ముంపుకు గురయ్యి పంట నష్టపోతున్నారు. దాని ఆనుగులో ఉన్న రైతాంగం
ఊడ్చిన పంట చేదు వరదరాదో అనుమానాలతో ఆ పంటను కూడా వాళ్ళు మోసం చేసుకునే పరిస్థితి కూడా కనపడలేదు. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎదగాలని మేము ప్రక్షాళన చేస్తాం, మేము గట్లు బలహీనంగా ఉన్న బలం చేస్తాం, మేము ఆ రెగ్యులేటర్ సంబంధించి కూడా మేము దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పి మాటలు చెప్పడం తప్ప శాశ్వత పరిష్కారానికి అయితే మాత్రం పొందుకోవట్లేదు. పరిస్థితుల్లో రైతులను ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు. అయితే రైతును ఆదుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనపడలేదు. ఇవాళ గిట్టుబాటు రేటు పక్కన పెట్టి వ్యవసాయ రంగానికి సంబంధించి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇతర ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి తన పండించిన పంట అమ్ముకోవడానికి కూడా సరైన ధరలాగా రైతు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి. సామాజిక కార్పొరేషన్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఈ సంవత్సరానికి 385 కోట్లు కేటాయించడం పట్ల రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదవులు పంపిణీ చేశారే తప్ప నిధులు కేటాయించలేదన్నారు. సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషన్లకు నిధులు లేకపోవడంతో చిరు వ్యాపారులకు ఎటువంటి ఆర్థిక ప్రోత్సాహం జరగలేదన్నారు. కానీ చంద్రబాబు నిధులు కేటాయించడంతో చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ఆర్థిక సహాయం అందించే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా సీఎంకు, కూటమి ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా కాలం గడిపారు. అలాగే ఒక ఆఫీస్ కానీ ఒక కుర్చీ కూడా లేకుండా ఈ 5 ఏళ్ళు గడిపేశారు గత ప్రభుత్వం. కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా రుణాలు ఇవ్వాలని చెప్పి, సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని చెప్పి ఆయన పెద్ద ఆయన కోరుకుంటున్నారు. మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పడుతుంది. అయినా కానీ మన పేదవారికి న్యాయం చేయాలని ఒక కోరికతోటి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గత నెలలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. పెడితే కొన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల కొన్ని జిల్లాల్లో అప్లై చేసుకోవడం కుదరలేదు. ఈ నెల 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మాత్రమే టైం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మంచి అవకాశం కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు వెలంపేటలో నూతనంగా పునర్నిర్మాణం చేసిన
గౌరమ్మ గుడిలో ఈ నెల 17న ఉదయం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో గురువారం నుండి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. యాగశాల నిర్మించారు. 5 రోజుల పాటు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు జరిగాయి. భీమవరం మావుళ్ళమ్మ ఆలయ సిద్ధాంతి ఘనాపాటి యామిని వెంకటరామ సోమయాజులు ఆచార్యత్వాన్న, పరిమేళ్లకు చెందిన బాదంపూడి ఫణిశర్మ బ్రహ్మత్వంలో వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో యాగశాలలో ప్రతిష్ఠ చేయనున్న విగ్రహాలకు పూజలు చేస్తున్నారు. వెలమ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వెలంపేటలో భక్తులు గౌరమ్మ మాల వేసుకొని పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేవాలయం వద్ద ఆధ్యాత్మిక వాతావరణంతో ఉండేలా అలంకరణ చేశారు. వెలమ యువజన సంఘం వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అర్చించాలు అక్షతలు ఉపచారై శిఖర సోదరులు గురుగారు అమ్మగారు ఏమండి ఏమండి ఆలయాలు సార్ గురుగారు గురుగారు సార్ ఒకసారి ఇలా చూడండి సార్ సార్ ఇలాగే సార్ ఇలా సార్ గురుగారు ఏమండి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఫాల్గుణ మాసంలో ఈ క్రోధినామ సంవత్సరం వర్షాంతంలో పరమాద్భుతమైనటువంటి దీక్ష 5 రోజుల పాటు ఇవాళ నుంచి ప్రారంభించి 17వ తారీఖు పర్యంతం భవ్యమైనటువంటి ఆలయం రాతి కట్టడం కట్టి ఈ వెలంపేటలో ఉండేటువంటి భక్తగణం దాదాపు 1000 సంవత్సరాల పాటు దీనికి జీవం ఉండేట్లుగా రాబోయేటువంటి సుమారు 20 తరాల వాళ్ళు 25 తరాల వాళ్ళుగా తరించే విధంగా ఈ ఆలయాన్ని సుదృఢంగా పెద్దల యొక్క సలహా తీసుకొని ఎంతోమంది శిల్పుల యొక్క సహాయంతో జగద్గురువుల యొక్క ఆశీర్వచనంతో ఆదేశంతో ఈ భవ్యమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారు. ఇది కేవలం గౌరీ అమ్మవారే కాకుండా సమీపంలో శివాలయమని, నవగ్రహ దేవాలయమని, ఆంజనేయ స్వామిని ఇంకా పలు దేవాలయాలు కూడా ఉపాలయాలుగా నిర్మాణం చేసుకుని అలాగనే ధ్వజ ప్రతిష్ఠ, జీవ ప్రతిష్ఠ ఇవన్నీ చేస్తూ విశేషించి స్వర్ణ యంత్రాన్ని ఇక్కడ స్థాపనం చేస్తూ ఉన్నారు. దాదాపుగా చుట్టుపక్కల ఉండేటువంటి ఆలయాల్లో స్వర్ణయంత్ర స్థాపన అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. స్వర్ణయంత్ర ప్రతిష్ఠ చేయబోతూ ఉన్నారు. దీనికి తుని తపోవనం నుంచి సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు విచ్చేస్తూ ఉన్నారు. గౌరీ అమ్మవారి యొక్క పునర్నూతన ఆలయ యంత్ర విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్ఠా వైభవాలు చక్కగా ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 5 రోజులు ఈ 13, 14, 15, 16, 17 17వ తారీఖు సోమవారం నాడు సుముహూర్తాన్ని నిర్ణయం చేశారు. 10 గంటల 22 నిమిషాలకు సుముహూర్తం దైవజ్ఞం చేత నిర్ణయింపబడి ఆ సుముహూర్తానికి సువర్ణయంత్ర స్థాపన, అలాగే తుని తపోవనం స్వామివారు చక్కగా వారి యొక్క కరకమములతో సువర్ణయంత్ర స్థాపన, కుంభాభిషేక మహోత్సవము ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలకు ఈరోజు సంకల్పం చేసి ఉన్నారు. ఈ 5 రోజుల ప్రతిష్టా వైభవం ఎంతో దేదీప్యమానంగా 5 రోజులు ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలతోటి ఇక్కడ ప్రతిష్టా వైభవాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలు భీమవరం మావుళ్ళమ్మ ఆస్థాన విద్వాంసులు బ్రహ్మశ్రీ ఈవని వెంకటరామచంద్ర సోమయాజి ఘనపాటి వారి యొక్క ఆచార్యత్వంలో వేదాగమ పండితుల యొక్క సహచర్యంతో ఈ కార్యక్రమం, అలాగే ఈ భక్తులు, గ్రామ భక్తులు, కమిటీ పెద్దలు ఇత్యాది విశేషమైనటువంటి భక్తజనుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతోంది. శ్రీ గౌరీదేవి ఆలయం పునర్నిర్మాణానికి తాండవ తపోవనం సచ్చిదానంద సరస్వతి గారిని మరి ఆయన ఆశీస్సులతో ఆయన చేతుల మీదుగా స్వర్ణ యంత్రం మరి పెట్టడం, అలాగే కుంభాభిషేకం చేయడానికి మరి ఆ స్వామీజీ వారితో చేసిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ఆ ఆలయాలు వెలుగుతున్నాయి. అదేవిధంగా మరి ఈరోజు గౌరీది
గౌరీదేవి ఆలయాన్ని 5 రోజులు, ఈ రోజు నుంచి 5 రోజులు మరి ఆగమ పండితులతో ఎంతో వైభవంగా ఆగమ శాస్త్రం ప్రకారంగా మరి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని మరి 17వ తారీఖున మరి అమ్మవారి ప్రతిష్ఠ ఉంది. మరి ఆ ప్రతిష్టలో మరి ఉపాలయాలు కూడా శివాలయం కానీ, మరి ఆంజనేయ స్వామి కానీ, మరి ఇంకా నవగ్రహాలు, అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను కూడా మరి ధ్వజస్తంభం పానప్రతిష్ఠ చేయడం కానీ, ఎన్ని కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ కూడా పరిసర ప్రాంత ప్రజలు భక్తిభావంతో మరి వచ్చి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ వాడాలని, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని మోటార్ వాహనాల కొత్త చట్టంపై ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు వాహనదారులను అవగాహన కల్పించారు. ఆయన గురువారం పట్టణంలో హెల్మెట్ ధరించకుండా వెళ్తున్న వాహనాలను ఆపి కొత్త చట్టం గురించి చెప్పారు. ఇక ముందు జరిమానా విధిస్తాం అన్నారు. డీఎస్పీ విశ్వనాథ్, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు వివరించారు. తాడేపల్లి టౌన్లోకి వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మీకే కాదు, మీ వెనకాలన్న మీ మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పాలవుతారు. మీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనకు ఏదైనా జరిగిందనుకో, కాలు చెయ్యి ఏదో ఇదైతే మనం ఫర్దర్గా వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదే హెడ్ ఇంజరీ అయితే 100% మనం ప్రాణాలకే ముప్పు. మన మీద ఆధారపడ్డ వాళ్ళు మనకి పోతే మన ఎంత ఇదవుతారు వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మన టౌన్లోకి వస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ కానీ కంపల్సరీగా ప్రతి ఒక్క డ్రైవర్ వెహికల్ 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, 3 వీలర్స్ ఎవరైనా సరే కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే అన్ని రికార్డులు ఉండి మన రోడ్డు మీదకి వచ్చింది. కాబట్టి మన మీద ఆధారపడ్డ వాళ్ళకి కానీ, మన మీద ఆధారపడ్డ వాళ్ళకి కానీ, మనకు కానీ ఏది జరగకుండా ఉండాలంటే ఇవన్నీ మీరు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు పాటిస్తూ అందరూ కూడా సుఖ సంతోషంగా ఉంటారని నేను పట్టణ తాడేపల్లి ట్రాఫిక్ తరపున నేను తెలియపరుచుకుంటున్నాను. పెంటపాడు మండలం పడమర విప్పరులో బోనం వీరయ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆలయం విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 15న జరుగుతున్న నేపథ్యంలో గురువారం నుండి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త బోనం వీరయ్య దంపతులు పీటలపై కూర్చున్నారు. కొడవటిగంటి జనార్దనాచార్యులు టీటీడీ ధర్మగిరి వారి ఆధ్వర్యంలో యాగశాలలో పూజలు ప్రారంభమయ్యాయి. గురువారం గణపతి పూజ, పుణ్యహావచనం, ధాన్యాదివాసం, మంగళహారతి, పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు యాగశాలకు వచ్చి తిలకించారు. 15న విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్న సమారాధన జరుగుతుంది. కులవ్రవదేభ్యో నమః కృతభ్యో నమః గోజుధర్మేషు కోటితీర్థేభ్యో నమః సుశీరే విష్ణవే నమః వత్సరే వాత్సల్యా శ్రీ మహాలక్ష్మీర్ముపాస్మహే శ్రీ గోదేవ అరైనా సుప్రీత సుప్రీ కామధేన దేవతాయై నమః సకల అభీష్ట సిద్ధ్యర్థమై నమః పరమాత్మకు కృష్ణచంద్రగీంద ఓహో తప్పని తాళి తీసి శ్లోకంలో ప్రతిష్ఠించుకునేటప్పుడు ఆయన ఆమెకి ఒక్కొక్క కూడా ఎంతో అభివృద్ధి ముందు కైంక
పుష్పనే నూతన దేవాలయ లోహమయ శిలామయమైనటువంటి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని జరుపుకుంటూ దానికి పూర్వరంగంగా ఈరోజు చక్కగా విశ్వక్షేణారాధనతో ఇత్యాది పూజా కార్యక్రమాలు మొదలు చేసుకొని గోదేవత పూజ మనం చేసుకొని సకల దేవతల యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది ఈరోజు ధాన్యాదివాసాన్ని ప్రప్రథమంగా నిర్వహించుకోవడం జరిగింది. స్వామివారిని ధాన్యాదివాసంలో పవలింపజేసి ధాన్యాన్ని అంతటినీ కూడా చక్కగా స్వామివారి మీద ఉంచి ఈ పూటంతా కూడా ధాన్యంలో స్వామివారు ఇలానే ఉంటారు. సాయంకాలము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో ఇత్యాది మత్సంగ్రహము అంకురారోపణ కార్యక్రమంతో యాగశాల ప్రవేశంతో ఈ యొక్క కార్యక్రమం విశేషంగా ప్రారంభమవబోతుంది సాయంత్రం. కాబట్టి యావత్ భక్తులందరి యొక్క కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి కలో వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా ప్రతి ఒక్కరూ సేవించుకొని మన దేవాలయాన్ని ఈ నూతన నిర్మితమైనటువంటి దేవాలయాన్ని స్వామివారిని చక్కగా సేవించుకోవడానికి యావత్ భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారు దర్శించుకొని ఈ యొక్క పూజాది హోమాది కార్యక్రమంలో పాల్గొని తరిస్తారని ప్రార్థన చేస్తున్నాను. పెంటపాడు మండలం పడమరెప్పర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మించడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి వారిని ఊరేగించడం జరిగింది వెప్పర్ గ్రామంలో. ఈరోజు విశ్వక్షేణ పూజ జరిగింది, ఆ తర్వాత గోపూజ జరిగింది, అనంతరం శ్రీవారిని ధాన్యాదివాసం చేయటం జరిగింది. ఈరోజు సాయంత్రం యాగశాల ప్రవేశం తదుపరి కార్యక్రమాలు ఉంటాయి. రేపొద్దుట కూడా యాగశాల కార్యక్రమాలు ఉంటాయి. 15వ తారీఖు శనివారం ఉదయం 10:27 విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం మనకి అన్నదాన సమారాధన ఉంటుంది. సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణం ఉంటుంది. కావున భక్త ప్రజలందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. తాడేపల్లిగూడ పట్టణంలో 23వ వార్డులో హలో తాడేపల్లిగూడెం చలో పిఠాపురం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు మేరకు జనసేన నాయకులు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సమీకరణ కార్యక్రమానికి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, 23వ వార్డు అధ్యక్షులు శివ, 22వ వార్డు అధ్యక్షులు రాకూర్తి కిరణ్, 24వ వార్డు ఇన్ఛార్జ్ రావాడ దుర్గారావు, కోడెత్రాసు, వెంకటేష్, దుర్గా తదితరులు జనసేన నాయకులు పాల్గొన్నారు. 14వ ఆవిర్భావ సభ రేపు ఉదయం పిఠాపురంలో చిత్రాడలో జరుగుతుంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారు ఆధ్వర్యంలో రేపొద్దున సుమారు 200 కార్లతో ఇక్కడ ర్యాలీ బయలుదేరడం జరుగుతుంది. అలాగే ఒక 20 బస్సులతోటి మరి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర నుంచి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున మరి ర్యాలీ బయలుదేరడం జరుగుతుంది. జన సైనికులు వీరమహిళలు అందరూ కూడా మరి అక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం కాడి నుంచి కూడా జన సైనికులు వీరమహిళలు ఒక సైనికుల్లాగా పనిచేయడం జరిగింది. ఆ రోజు ప్రశ్నించే వ్యక్తి కాడి నుంచి ఈరోజు పరిపాలించే వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్తో పాటు జన సైనికులు వీరమహిళలు. దాని సందర్భంగా ఈ పండగ వాతావరణాన్ని జనసేన పార్టీది, ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఎన్డీఏ కూటమిలో మన భాగస్వాములు కాబట్టి మనందరం కలిసిమెలిసి మరి ఈ సభను ఇంకా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 2014 మార్చి 14న ఆవిష్కరించిన జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మళ్ళీ 2024లో 100% స్ట్రైక్ రేట్తో మరి జనసేన పార్టీ ఇండియాలోనే ఒక చరిత్ర సృష్టించింది. మరి ఈరోజు శుక్రవారం పిఠాపురంలో హలో తాడేపల్లిగూడెం చెలో పిఠాపురం అనే కార్యక్రమాన్ని మరి వాళ్ళ 23వ వార్డు నుంచి వర్తనపల్లి కాశీ గారి ఆధ్వర్యంలో కాకల శివ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని సందర్భంగా రేపు ప్రతి ఒక్కరూ కూడా ఈ హలో తాడేపల్లిగూడెం చెలో పిఠాపురం కార్యక్రమాన్ని మరి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అలాగే వార్డు ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తాడేపల్లిగూడెం గౌరవ శాసనసభ్యులు
శ్రీ ప్రభుత్వ వైపు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు రేపు జరగబోవు విజయకేతనం అని దానికి నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క మన పిఠాపురం చిత్రాడ గ్రామంలో జరిగినటువంటి విజయకేతనం మహాసభకు జన సైనికులు, వీర మహిళలు, మరి రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే మార్చి 14, 2014లో మన జనసేన పార్టీ పెట్టి 11 సంవత్సరాలు పూర్తయ్యి 12వ సంవత్సరం అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మన అధికారంతో ఈరోజు మరి మన ప్రభుత్వంతో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రేపొద్దున్న మన అందరం విజయవంతం చేయాలి. భీముడోలు మండలం పోళ్లలోని ప్రజ్ఞా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ గెంజి వెంకటగిరిధర్, హెచ్ఎం శ్యామ్ ప్రసన్నారాణి దంపతుల కుమార్తె గెంజి భావన వశిష్ట జీఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఇన్స్పెక్టర్గా ఎంపికైంది. ఆమె 2025 జనవరిలో జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకు 5455 సాధించి అందుకు గాను భావన విశిష్టకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ఎట్టకేలకు పడమర విప్పరు రోడ్డుకి మోక్షం పొందబోతుంది. పడమర విప్పరు నుండి మౌంజిపాడు కూడలి కనకదుర్గ గుడి వరకు తారు రోడ్డు పనుల నిర్మాణం జరుగుతుంది. పడమర విప్పరు రోడ్డు వేసి సుమారు 15 సంవత్సరాలు కావస్తుంది. మేజర్ పంచాయతీ పడమర విప్పరు నుండి ప్రతిరోజు వందలాది మంది ఈ రోడ్డులో ప్రయాణం చేస్తుంటారు. ఈ రోడ్డు ప్రయాణం నరకంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విప్పర్రు గ్రామ ప్రజలకు రోడ్డు వేయించే బాధ్యత తనది, మీరందరూ ఓట్లతో ఆశీర్వదించాలని కోరారు. ఆ ప్రకారమే పడమర విప్పరు నుండి బొలిశెట్టి శ్రీనివాస్కి మెజారిటీ రావడం, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గురువారం నుండి పనులు ప్రారంభమయ్యాయి. మాజీ సొసైటీ అధ్యక్షులు పసలా అచ్యుతం, గ్రామస్తులు టీసీసీ వద్ద హర్షం వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు సోదరుడు శ్రీనివాస్ గారు మరి పడమరిప్పర్ గ్రామం గత ఈల్ నాని గారు రోడ్డు పోసాక 16 సంవత్సరాలు వచ్చేసారు. కేపెండపాటి నుంచి ఇప్పర్ రోడ్డు వచ్చి మరి ఆయన ఎలక్షన్లో మాట ఇచ్చారు. ముందు ఒక ప్రణాళిక ప్రకారం ఒక 6 నెలల్లో ఈ రోడ్డు నేను ఏర్పాటు చేస్తాను, నా శక్తి లేకుండా వంచిన లేకుండా పుచ్చేస్తానని. ఆ విధంగానే గ్రామంలో సిమెంట్ రోడ్డు 3 కోట్లు మరి శాంక్షన్ ఎవరు చేయించినామండి. మరి నా శ్రీనివాస్ గారే పోయించారు. మరి సత్యనారాయణ గారు అది పోయించలేకపోయారు. మరి లోగడ ప్రభుత్వంలో కూడా మరి అయ్యనపతి శంకుస్థాపన చేశారు. మరలా ప్రభుత్వం వచ్చింది, అది క్యాన్సిల్ చేశారు గ్రాంట్. కానీ ఇది శ్రీనివాస్ గారు ఎప్పుడైపోయిన కృషితోటి ఇక్కడి నుంచి బాగుండిపోవడం దాకా ఇవన్నీ రిపేర్ చేయి అత్యావసరమైన ఈ ప్రభుత్వంలో కేపెండపాటి నుంచి బాగుండిపోవడం దాకా బ్యాంక్ వర్క్ చేయించారు. మరి ఈ రోడ్డు ఏమో అక్కడి నుంచి పులిమేర దాకా కింద తోలేసి ఈ తారు రోడ్డు వేసుకుంటే వెళ్తున్నారు కేపెండ మంచిపోవడం. మరి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి చేసుకుంటూ వెళ్తాం వలన ఆర్థిక ఇబ్బందులు గత ప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసిన ప్రభుత్వంలో అవన్నీ సరి చేసుకుంటూ ఈనాడు మనకు ముందుకెళ్తుందంటే మరి మా సోదరులు శాసనసభ్యులు గారిని ఈ రోడ్డు అయితే మన గ్రామం ముందు కొద్ది మరి ఒక మార్చి తర్వాత కేపెంటపాడు టు గణపురం ఒక మంచి రోడ్డు నిర్మిస్తారని కేంద్ర మంత్రి వారి సహకారంతో మరి ఆశిస్తున్నాం. తప్పకుండా పని అభివృద్ధి అధికారంలో రాకముందు ఇచ్చిన హామీ ప్రకారం 24 సంవత్సరాలు బట్టి పడమరిప్పర్ రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మా బొజ్జశ్రీని గారు ఇచ్చిన హామీ ప్రకారం మా ఊళ్ళో రోడ్డు 3 కోట్లతోటి అతను ముందు డబ్బులు ఇచ్చి శాంక్షన్ చేసి కాంట్రాక్ట్ గారికి ముందు 25 లక్షలు డబ్బులు ఇచ్చి ఆ రోడ్డు వేయడం జరిగింది. అదే ప్రకారం కూట ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ రోడ్డు మరమ్మతులు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరమ్మతులు స్టార్ట్ చేసి జరిగింది. దీనికి చాలా కృతజ్ఞతలు శ్రీనిగారికి చెప్పుకున్నాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం జిల్లా పరిషత్ హైస్కూలులో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు పరీక్షా సామగ్రిని గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా శాఖ అధ్యక్షులు పచ్చా వెంకటేశ్వరరావు, జనపనేని రాజేందర్ కుమార్, నవీన్ ప్రసాద్, చేకూరి బంగారరాజు, ఇన్ఛార్జ్ హెచ్ఎం అడబాల నారాయణ, ఎల్ఐసి పాండురంగారావు, తామరాడ చిన్న, బురిడి సతీష్, కాకర్ల నవీన్ బాబు, మిరియాల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 60 మంది విద్యార్థులకు ప్లాంక్లు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్, స్కేల్, షార్పనర్లు అందించారు. స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో
మాంటిసోరీ స్కూల్ను ఇంటర్నేషనల్ ఐరస్ ఫ్లోరెన్సీ ది హ్యాపీ స్కూల్గా మార్పు చేశారు. ఈ పాఠశాలలో అత్యాధునికంగా ప్లేగ్రౌండ్ తయారు చేశారు. ఈ ప్లేగ్రౌండ్ను ప్రారంభోత్సవం ఈ నెల 14న శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వస్తున్నారు. ఆయన పిల్లల పెంపకం అనే అంశంపై మాట్లాడతారని, పేరెంట్స్ అందరూ రావాలని పాఠశాల డైరెక్టర్ గాయత్రి ఆహ్వానించారు. బాస్కెట్బాల్, వాలీబాల్, పికిల్ బాల్, ఫుట్బాల్ వంటి క్రీడా కోర్టులను వేసినట్లుగా ఆమె చెప్పారు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ కాలనీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐరిష్ ఫ్లోరెట్ స్కూల్ నందు అధునాతన వసతులతో నిర్మించిన ప్లేగ్రౌండ్ మరియు పేరెంటింగ్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి పట్టణంలో ప్రతి తల్లిని ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం 14వ తారీఖు అనగా రేపు 1 గంట నుంచి 3:30 వరకు జరగబోతుంది. స్థానిక ఏలూరు రోడ్డులోని సాయిబాబా గుడిలో గురువారం పురస్కరించుకొని సాయినాథుడుకు అర్చకులు ఐలూరి వెంకటరామయ్య నిర్వహణలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామునే కాకడ హారతినిచ్చారు. మధ్యాహ్నం కూడా మధ్యాహ్న హారతి ఇచ్చారు. మధ్యాహ్నం కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన జరిగింది. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల పాఠశాలలో హోలీ పండుగను గురువారం నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థులకు వివిధ రంగులు ఇచ్చి వారితో రంగులు చెల్లించి హోలీ పండుగను జరిపించారు. ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి, భవిత కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాల ఈశ్వరయ్య, చంద్రకుమారి, నాగలక్ష్మి, శ్రీదేవి, అను, ఉషా, పోతురాజు, వెంకటకృష్ణ దివ్యాంగుల పిల్లలు పాల్గొన్నారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్కి సమీపాన గల సాయిబాబా గుడి వద్ద గురువారం పురస్కరించుకొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామివారికి హారతులిచ్చి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. ఆలయ ధర్మకర్త భోగవల్లి రామచంద్రరావు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి గురువారం నిర్వహించే అన్న సమారాధనకు దాతలు ముందుకు రావాలని కోరారు. సుబ్బారాయుడుపేటలోని బాగువెల్లి రామచంద్రరావు చార్పూర్ ట్రస్ట్ వారు నిర్మించిన సాయిబాబా దేవాలయం నందు ప్రతి లక్షవారం 200 మందికి అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా ట్రస్టు ప్రతి నెల 10వ తారీఖున పెన్షన్స్ ఇస్తున్నది. ఈ ట్రస్టు వద్ద స్థాపించిన రామచంద్రరావు వర్ధంతి రోజున భోజనాలు పెడతాం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే సత్యవతి గారి వర్ధంతి రోజున కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా ట్రస్ట్ తరఫున ఎవరైనా మెరిట్ స్టూడెంట్కి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉంటే మేము ఫీజులు కూడా ఇస్తాం. మా ట్రస్ట్ యొక్క సేవలు అయ్యి బాగువెల్లి రామచంద్రరావు సాయిబాబా గుడి దగ్గరికి వచ్చి భక్తులందరూ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. పిప్పర పిహెచ్సి పరిధిలోని అప్పన్నపేట, మలపరాజుపేట, కేశవరం గ్రామాలలో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి గురువారం పరిశీలించారు. దోమలను వృద్ధిపరిచే ప్రదేశాలను గుర్తించి వాటిని ఇంటి యజమానులకు సూచించారు. దోమలు వచ్చే వ్యాధులను వివరిస్తూ ఆ వ్యాధులను రాకుండా ఉండాలంటే మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏ గిన్నెలలోనూ నీరు నిలువ లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య కార్యదర్శి శాంతారత్నం, ఎంఎల్హెచ్పీలు దుర్గారావు, ప్రేమజ్యోతి, ఆశా వర్కర్లు లక్ష్మి, శాంతి, ప్రశాంతి, ఆరోగ్య సహాయకులు ఆదినారాయణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ గృహాల వద్ద ప్రతి శుక్రవారాన్ని కూడా పొడి వాతావరణం కలిగించుకునే భాగంలో మా యొక్క వైద్య బృందాలు వచ్చినప్పుడు వాళ్ళ సూచన సలహాలు పాటిస్తూ నీరు నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా వారానికోసారి క్లీన్ చేసుకోవడం ద్వారా దోమలు వృద్ధి చెందే కీటకజనిత ప్రదేశాలను నిరోధించడం ద్వారా ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులు రాకుండా ఉండాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పొడి వాతావరణం కలుగజేసుకోవాలి. నీటి నిల్వలు లేకుండా చూసుకున్నట్లయితే కనుక దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. అలాగే మా వైద్య బృందాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు జ్వరాల మీద ఖచ్చితమైన సమాచారం ఇస్తూ ప్రాథమిక పరీక్షలు, నిర్ధారణ పరీక్షలు అనేవి మీ గ్రామంలోనే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో చేస్తున్నారు కాబట్టి మలేరియా, డెంగ్యూకి ఇవన్నీ కూడా సేవలన్నీ కూడా మీకు సద్వినియోగపరుచుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిందిగా తాడేపల్లిగూడెం సభ్యుల తరఫున మిమ్మల్ని అందరూ కూడా కోరుతాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.